హైడ్రా ఎటువంటి పెను దుమారం రేపింది. ఈవెన్ అంటే ముఖ్యమంత్రి, నేను అబౌవ్ ద పార్టీ లైన్స్ మాట్లాడుతున్నానండి, రేవంత్ రెడ్డి గారు ఆయన సోదరుడి నివాసాన్ని కూడా కూల్చివేస్తామని చెప్పేసి 30 రోజులులోగా మీరు తొలగిస్తే సరే, లేకపోతే మేము కూల్చేస్తామని నోటీసులు ఇచ్చారు. FTL పరిధిలోకి వచ్చింది, దుర్గం చెరువు పరిధిలో ఉన్నది అనేది, ఎవరిని ఉపేక్షించేది లేదు అనే మాట ఆయన స్పష్టంగా చెప్పారు. అండ్ దీని కథ ఏంటి అంటే కేవలం కొందరిని టార్గెట్ చేయడం కోసమా, లేకపోతే అంటే హైకోర్టు మాట్లాడింది అక్రమ నిర్మాణాల నుంచి కూల్చివేతలు మొదలు పెట్టమని చెప్పింది. దాంతోపాటు 1,00,000 అక్రమ నిర్మాణాలు ఉన్నాయి కదా, అన్నిటికీ నోటీసులు ఇస్తారా అని అడిగింది హైకోర్టు. గుడ్ క్వశ్చన్ అండి అది. యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి గారిని అభినందిస్తాను నేను. ఒక మంచి ఆలోచన చేశారు. అంటే ఆయన చెప్పిన మాటల ప్రకారం భగవద్గీత అనుసరించి నేను చేస్తున్నాను, ఎవరి మీద ఎలాంటి టార్గెట్ చేయకుండా చేస్తానన్నారు. లెట్స్ బిలీవ్ దట్. ఎక్కడో ఎవరో ఒకళ్ళు మార్పు అనేది తీసుకురావాలి. ఇది డెఫినెట్గా మనం చాలా రోజుల నుంచి అనుకుంటున్నదే. హైదరాబాద్ అనేది ఒక చిన్న వర్షం వస్తే చాలు చెరువుల్లాగా తయారవుతున్నాయి. అందరూ ఇబ్బంది పడుతున్నారు ప్రతి సందర్భంలో కూడా. వర్షం వచ్చిన చిన్న వర్షానికి కూడా, ఒక గంట వర్షం కూడా కుంటలుగా తయారయ్యి రోడ్లు పడైపోయి జనానికి చాలా ఇబ్బందిగా ఉంది. కానీ ఇది ఒక్క రోజుతో వచ్చిన ప్రాబ్లమా కాదు. దీని వెనకాల ఏళ్ల తరబడి ప్రజల నిర్లక్ష్యము, అట్లాగే అధికారుల అలసత్వము, అధికారుల కరప్షను అన్నీ ఉన్నాయి, రాజకీయ నాయకుల ప్రోద్బలము అన్నీ ఉన్నాయి వీటి వెనకాల. సో ఇవాళ ఏదో ఒక్కసారి మనం స్టార్ట్ చేసి ఏదో ఒక్క రోజులో ముగించేది కాదు ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ హైడ్రానే ఇంతకుముందు లేదా అండి, ఈ సంస్థ ఉంది, GHMC అండర్లో ఉండింది విజిలెన్స్ అని. ఆ తర్వాత హైడ్రాని పెట్టారు, పనేమీ చేయలేదు వాళ్ళు, అట్లీస్ట్ మనకి తెలిసే విధంగా అయితే పని చేయలేదు. ఇప్పుడు కొత్తగా హైడ్రా రంగనాథ్ గారి ఆధ్వర్యంలో చాలా చురుకుగానే పనిచేస్తున్నట్టు కనిపిస్తోంది మనకి. డెఫినెట్గా ప్రజల్లో దీని పట్ల మంచి స్పందన ఉంది, అందరూ నచ్చుతున్నారు ఈ పనిని. ఇది ఎప్పుడో చేయాల్సింది చేశారు, మంచిదని. రేవంత్ రెడ్డి గారికి అందుకు అభినందనలు. కాకపోతే ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. నా వైపు నుంచి నేను అడుగుదాం అనుకున్న క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు జంట నగరాల్లో మీకు తెలుసా ఎన్ని చెరువులు ఉన్నాయో? మీరు మీడియాలో ఉన్నారు, సమాచారం మీకు ఉంటుంది. అరౌండ్ 1300 అంటే నిజాం కాలం, 7th నిజాం నుంచి ఆ తర్వాత అంటే కాదండి, నేను అంటుంది ఏంటంటే 1300 యాక్టివ్ ట్యాంక్స్ ఉండేవని. ఇప్పుడు ఈ ఇష్యూ వచ్చిన తర్వాత అందరం వెళ్ళి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం. కానీ దీనికి ముందు అసలు ఈ హైడ్రా అనేది స్టార్ట్ అవ్వకముందు మామూలు ప్రజలకు కానీ మీడియా సమాచారం మీకు ఎక్కువ ఉంటుంది కాబట్టి అందుకని అడుగుతున్నాను. మీడియాకైనా మీకు ఎన్ని చెరువులు ఉన్నాయి, వాటి FTLs ఏంటి, వాటి బఫర్ జోన్స్ ఏంటి, ఏ ఏరియాలో ఉన్నది అనేది ఎవరికైనా సమాచారం ఉందా? ఎక్కడన్నా ఒక వెబ్సైట్ ఉందా పోనీ సమాచారంతో? అఫీషియల్గా అయితే వెబ్సైట్ లేదు. GHMC హ్యాస్ టు మెయింటైన్ దట్. రైట్. లేదు, లేదా మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ అంటే తెలంగాణకు సంబంధించి నీటిపారుదల శాఖ అది మెయింటైన్ చేయాలి, వాళ్ళ దగ్గర లేదు, GHMC దగ్గర లేదు. వాస్తవంగా ఏంటంటే నిజాం రికార్డ్స్ నుంచి కనుక వెరిఫై చేసుకుంటూ వస్తే 7th నిజాం నుంచి కనుక చూస్తే 1300 ట్యాంక్స్ అండి. వాళ్ళు భారతదేశంలో విలీనమయ్యే సమయానికి 1300 ట్యాంక్స్ ఉన్నాయి. అవి కూడా ఈరోజు గండిపేట ఉంది చూడండి, అంటే మనకి విజిబుల్గా కనిపిస్తున్నట్లు గండిపేట కొంచెం విశాలమైన చెరువు, పెద్ద చెరువు, అటువంటివి ఆ మాత్రం విస్తీర్ణంలో 1300 ఉన్నాయి అంటున్నారు, ఉండేవి అంటున్నారు. బట్ ఇప్పుడు ఎంత ఉన్నాయో తెలియదు. నేను అంటుంది ఏంటంటే ఇప్పుడు నేనే ఉన్నానండి, ఒక ఆర్డినరీ పర్సన్. నేను ఒక చోట ఎక్కడన్నా స్థలం కొనుక్కుంటాను. స్థలం కొనుక్కున్నప్పుడు ఆ స్థలము నాలా కిందకు వస్తుందా, లేకపోతే అక్కడ ఏమైనా చెరువు ఉందా, ఉన్న చెరువుని పూడ్చారా, FTL జోన్లోకి వచ్చిందా, బఫర్ జోన్లోకి వచ్చిందా అనేది కొనేవాళ్ళకి ఎలా తెలుస్తుంది చెప్పండి. ఇప్పుడు నేను చూసుకునేది ఏంటి, ఒక స్థలం ఒక యావరేజ్ పర్సన్ ఎవరైనా వెళ్ళి చూసేటప్పుడు నాకు రోడ్ యాక్సెస్ ఉందా, ఇది HMDA పర్మిట్ ఉందా, ఇక్కడ సివేజ్ ఇది ఉంటుందా, కరెంట్ వస్తుందా, రేపు నాకు దగ్గరలో ఫెసిలిటీస్ ఉన్నాయా, నా పిల్లలకి స్కూల్ ఉందా, లేకపోతే హాస్పిటల్ యాక్సెస్ ఉందా, నా వర్క్కి ఎంత దూరం, ఇవి చూసే కదా కొనుక్కుంటారు ఎవరైనా ఒక యావరేజ్ సామాన్య పర్సన్. అవునా కదా? ఎక్కడ మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా